నన్ను చాలామంది వినీలాస్ డైట్లో చికెన్ ఎందుకు ఉండదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో ఒక చికెన్ కోడి పిల్లగా ఉన్నప్పుడు అది 20 to 30 grams ఉంటుంది. సో ఆ 20 to 30 grams ఉన్న కోడి పిల్ల మామూలుగా 2 నుంచి 2.5 kg అవ్వాలి అంటే ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం పడుతుంది. అంటే మన ఊర్లలో కోడి పిల్లలు పుట్టంగానే ఒక 2 సంవత్సరాలన్నా అట్లీస్ట్ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలన్నా అవన్నీ చక్కగా అటు ఇటు తిరుగుతూ అవి ఇవి తింటూ ధాన్యాలు తింటూ ఇంట్లో మనందరి ముందు తింటూ హ్యాపీగా పెరుగుతుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ చికెన్ మనకు అవైలబుల్ ఉంది కదా, ఆ చికెన్ ఎలా పెంచుతారంటే ఒక 20 to 30 grams ఉండే కోడి పిల్ల దానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు, చాలా కెమికల్స్ ఇచ్చి పెంచుతారు, అండ్ ఒక రూమ్లో ఒక కేన్లో వేసేసి బంధిస్తారు. ఆ యాంటీబయాటిక్స్ కెమికల్స్ అన్నీ ఎక్కించడం వల్ల కొన్ని అక్కడికక్కడ చనిపోతాయి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు, వేరియస్ రీజన్స్తో చచ్చిపోవచ్చు. వాటిని చక్కగా కట్ చేసి బయట కూడా పడేస్తారు. సో కొన్ని బతుకుతాయి. బతికిన వాటిని చక్కగా ఒక కేన్లో కానీ ఒక రూమ్లో కానీ ఇరుగ్గా బంధిస్తారు. దానికి స్వేచ్ఛ ఉండదు. దానికి ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్ కదలకుండా మెదలకుండా అక్కడే ఒక 45 days 50 daysలో అది 2.5 kg అయిపోతుంది. 2 సంవత్సరాల్లో పెరగాల్సిన కోడి 45 days to 50 daysలో 2.5 kgs పెరిగిపోతుంది. సో యాంటీబయాటిక్స్ కెమికల్స్ అన్నీ ఇంజెక్ట్ చేసి అవి కూడా కాక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఎవ్రీడే కదలకుండా మెదలకుండా ముందుకెళ్లకుండా ఫ్రీగా లేకుండా ఒక బందిఖానాలో ఉన్న ఆ చికెన్ని తినటం వల్ల ఆ చికెన్లో ఉండే ఫీలింగ్స్ ఆ చికెన్లో ఇంజెక్ట్ చేసిన మెడికేషన్స్ మనం తీసుకుంటాము. సో నేను ఫ్యాట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు నేను చికెన్ చెప్పను, తర్వాత మెయింటెనెన్స్లో 1-2 సార్లు తినమంటాను. బట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నా మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. సో మనకి స్ట్రెస్ అంటే కొంతమందికి మానసిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే స్ట్రెస్ నిద్ర పట్టదు, కొంతమందికి అంటే ఊరికే చికాకు, కొంచెం భయాందోళనకి గురి అవుతూ ఉంటారు. సో ఇలాంటి మానసిక ఒత్తిళ్ళు కూడా అంటే ఇలా యాంటీబయాటిక్స్ కెమికల్స్ ఉన్న ఫుడ్ తినటం వల్ల కూడా వస్తుంది. ఇది డైరెక్ట్గా స్ట్రెస్ హార్మోన్ దానికి రిలీజ్ అవ్వటం వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్ ఎవ్రీడే దాన్ని క్యారీ చేస్తుంది ఆ చికెన్ మనం తినటం వల్ల మనకు కూడా ఆ కార్టిజాల్ లెవెల్స్ ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు కూడా కొంచెం మానసిక ఒత్తిడికి 100% ఉంటుంది. సో నేను ఎస్పెషల్లీ నేను చెప్పే డైట్లో ఆ 2 months ఆ చికెన్ని అవాయిడ్ చేస్తాను. ఎక్కువ శాతం ఎగ్స్ అండ్ ఫిష్ని చెప్తాను. తర్వాత వీక్లీ వన్స్ తినమంటాను. బట్ PCOS థైరాయిడ్ మెంటల్ స్ట్రెస్ పీస్ అవన్నీ తగ్గాలి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక 2-3 నెలలు అట్లీస్ట్ వెయిట్ లాస్ అయ్యే వరకు కొంచెం హెల్దీ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటే తప్పు లేదు. సో ఆ తర్వాత అప్పుడప్పుడు తిన్నా ఇట్స్ నథింగ్, మీన్స్ ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ తినకూడదు అని కూడా చెప్పను, నేను చెప్పను. బేసిక్గా వెజ్లో చాలా మంచి ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి అండ్ ఫిష్ ఈజ్ ద బెస్ట్ నాన్ వెజ్ సోర్స్. ఎగ్ ఈజ్ ద మోస్ట్ అంటే చీప్గా దొరుకుతుంది మనకు ప్రోటీన్, ఎగ్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. సో ఎగ్ ఈజ్ ద బెస్ట్ నాన్ వెజ్ సోర్స్ అని చెప్పచ్చు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే నా డైట్లో చెప్పను అన్నంత మాత్రాన చికెన్ తీసుకోకూడదని లేదు. చికెన్ బ్రెస్ట్లో మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది. సో యూ కెన్ యూజ్. కానీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే కొన్ని రోజులు వెయిట్ లాస్లో ప్రోటీన్ సోర్సెస్ వెజ్ నుంచి ఫిష్ నుంచి ఎగ్ నుంచి తీసుకున్న మన హార్మోన్స్ బాగా బ్యాలెన్స్ అవుతాయి.